టీడీపీ తుది జాబితా విడుదల చేయడంతో అసంతృప్తి భగ్గుమంది పలు నియోజకవర్గాలు టీడీపీ శ్రేణుల ఆందోళనలతో అట్టుడికింది. అనంతపురం అర్బన్ టీడీపీలో అసంతృప్తి నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలు, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ఫర్నిచర్, ఫ్లెక్సీలను అసమ్మతి నేతలు తగులుపెట్టారు. చంద్రబాబు, లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురం అర్బన్ టికెట్ దగ్గుబాటి ప్రసాద్ కు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 30 కోట్లకు టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. అనంతపురంలో టీడీపీ టికెట్ పంచాయతీ పెద్ద ఎత్తున సాగుతోంది. అసంతృప్త నేతలందరూ కూడా టీడీపీ కార్యాలయానికి చేరుకుని టీడీపీ కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఖచ్చితంగా తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలంటూ కూడా టీడీపీలోని ఒక వర్గం నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అసంతృప్త నేతలతో ఒక్కసారిగా నియోజకవర్గ టీడీపీ కార్యాలయం అంతా కూడా అట్టుడికిపోయింది. అనంతపురం అర్బన్లో అసంతృప్త నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంపై పెద్ద ఎత్తున దాడికి దిగారు ప్రభాకర్ అనుచరులు. టీడీపీ కార్యాలయంలోని ఫర్నిచర్ను, అద్దాలను ధ్వంసం చేశారు. అసంతృప్త నేతలు దగ్గుబాటి ప్రసాద్ కు టికెట్ కేటాయించడంపై తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైట్, మొత్తంగా టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసింది అభ్యర్థులతో. ఈ ఫైనల్ లిస్ట్ ఒక్కసారిగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీలోని అసంతృప్త సెగలు బయటపడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. అసంతృప్త ఆందోళనలతో నియోజకవర్గాల్లోని టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు అనంతపురం అర్బన్లో కూడా అసంతృప్త నేతలు భగ్గుమన్నారు. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వలేదంటూ కూడా ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు పాల్పడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి లోపలున్న ఫర్నిచర్ను, అద్దాలను ధ్వంసం చేసిన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తూ ఉన్నాయి. దగ్గుబాటి ప్రసాద్కు టికెట్ కేటాయించడంపై అనంతపురం అర్బన్కు చెందిన టీడీపీ అసంతృప్త నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. మరోవైపు చీపురుపల్లిలో కిమిడి నాగార్జున వర్గీయులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టీడీపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు అసంతృప్త శ్రేణులు. టికెట్ రాకపోవడంపై ప్రభాకర్ చౌదరి తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ అమ్ముడు పోయిందని ఆరోపించారు. డబ్బున్న వారికి మాత్రమే టికెట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పిలిచినా ఆయన వద్దకు వెళ్లబోనని చెప్పారు. నమ్మి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాటం చేశాం. ఆస్తులు అమ్ముకొని 5 ఏళ్లలో ఖర్చు పెట్టి హెడ్ క్వార్టర్లో పనిచేశాం. కానీ ఫలితం ఏంటి అనేటువంటిది కష్టించేవానికి దీంట్లో ప్రయోజనం లేదు. ఇదొక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా తయారైందనేటువంటి భావన అందరిలో ఏర్పడుతోంది. నేను కలిసే ప్రశ్నే లేదు, నాకు అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారిని ప్రాణాలకు తెగించి చాలా పనులు చేశాం ఆయన కోసం. నంద్యాల, కర్నూలు పార్లమెంటుకు పెడితే పనిచేశాం. మదనపల్లి బొమ్మంటే పనిచేశాం. తమ్మలపల్లి బొమ్మంటే పనిచేశాను. కడప సెంట్రల్ జైలు బొమ్మంటే పోయి వచ్చాను. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ప్రతి పనికి ఆయన నన్ను వినియోగించుకున్నాడు. 5 ఏళ్లలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు కనపడలేదు ఆయనకి. కేవలం వ్యాపారస్తులను పిలుచుకొని వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి. ఎవడో పరిశీలకుని పంపితే ఆడ ఎమ్మెల్యే కూడా కాలేనని పట్టుకొని వచ్చి మా మీద రుద్ది వాని ద్వారా నివేదికలు తీసుకొని పోతే దీని ఏమిది?
విజయనగరం జిల్లా చీపురుపల్లిలోనూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. చీపురుపల్లి టికెట్ కళా వెంకట్రావుకు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిమిడి నాగార్జునకు మద్దతుగా నినాదాలు చేపట్టారు. టికెట్ రాకపోవడంతో నాగార్జున తీవ్ర మనస్తాపం చెందారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్ష, చీపురుపల్లి ఇన్ఛార్జ్ పదవులకు రాజీనామా చేశారు. 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడితే తనకు క్షవరం చేశారన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. నేనైతే ఇంకా క్షవరం అయిపోయింది. నాకు రాజకీయాల దగ్గర నుంచి చూశాను. కష్టపడితే ఏదో ప్రతిఫలం ఉంటుందని చెప్పి అనుకున్నాము. గెలిపోవటముల మాట పక్కన పెడితే అందరికీ స్ఫూర్తిగా పోరాటం చేశామంటే ఏదో మంచి జరుగుద్ది అనేది అనుకున్నాము. మరి మాకు క్షవరం అయింది. మాకు క్షవరం చేసి మరీ చూపించారు. కాబట్టి నేను ఎప్పుడూ ఒకటేనండి, నేను నా డెసిషన్ ఏదైనా కానివ్వండి, నా మనసుకి ఏది తడితే నేను అది చేస్తాను. ఈ రోజు నేను రాజీనామా చేయడం అనేది జరిగింది. నాగార్జునకి వ్యక్తిగత సమస్య ఉంది, అందుకోసం అని చెప్పి సీట్ ఇవ్వలేదు అని చెప్పేసి డైలాగ్ అంటే అనేవచ్చు. అది చేస్తే నేను కూడా మాట్లాడాల్సిన కొన్ని ఉంటాయి. అది గుంతకల్లు టీడీపీలోనూ అసమ్మతి నేతల ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ వర్గీయులు నిరసన తెలిపారు. గుమ్మనూరు జయరాంకు టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతకల్లు టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఇక అనంతపురంలో తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్. బలరాం, అనంతపురం అర్బన్ టికెట్, టీడీపీ అర్బన్ టికెట్ దుర్గాప్రసాద్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పార్టీ ఆఫీస్తో పాటు పార్టీ కార్యాలయం కూడా పూర్తిగా ధ్వంసం చేసి, అద్దాలంతా కూడా ధ్వంసం చేసి, చంద్రబాబు ఫ్లెక్సీలతో పాటు లోకేష్ ఫ్లెక్సీలు కూడా మొత్తం తగలబెట్టిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా ఈ రోజు ఎవరో బిజినెస్ మ్యాన్ కు డబ్బుల కోసం 30 కోట్లకు టికెట్ అమ్ముకున్నారంటూ కూడా ఆందోళనకారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం ప్రభాకర్ చౌదరి వద్ద ఉన్నాం. అతని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆందోళనకారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఈ రోజు అనంతపురం అర్బన్ టికెట్ మాజీ ఎమ్మెల్యే కాకుండా మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు చాలా బాధాకరం. మేము రాష్ట్ర పార్టీ కూడా ఈ రోజు ఒకటే తెలియజేస్తున్నాం, అధినేత కూడా ఒకటే తెలియజేస్తున్నాం. ఈ 5 ఏళ్లలో రకరకాల కార్యక్రమం చేశాం. అనేక రకాలుగా వైఎస్ఆర్ పార్టీతో ఎన్నో రకాలుగా ఎదుర్కొన్నాం. అసలు మహిళలు అయితే వాళ్ళు మహిళలను చూడకుండా కూడా మరి ఎన్నో రకాలుగా ఏదించి వాళ్ళ మీద కేసులు పెట్టారు. అన్నిటికీ మిన్నంగా పనిచేసిన వ్యక్తి ప్రభాకర్ చౌదరి గారు. మాకు ఈ విధంగా ఆయనకి టికెట్ నిరాకరిస్తారంటే మేము కూడా జాగ్రత్త పడేవాళ్ళు. ఈ రోజు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు అట్టవుతున్నారు. 50 డివిజన్లలో 4 పంచాయతీలలో కూడా రకరకాలుగా మేము కూడా కస్టడీ ఇన్ఛార్జిగా పనిచేశాం. బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఈ రోజు మొత్తం కూడా వేల మంది వచ్చి ప్రభాకర్ చౌదరి గారికి ఎందుకు టికెట్ లేదని కూడా అందరు కూడా బాధపడుతూ ఈ రోజు ఆందోళన చేస్తున్నారు. ఆయన ఇన్ఛార్జి చెప్పినా కూడా ఎవరు కూడా ఇనే పరిస్థితి లేదు. ఈ రోజు ఎందుకంటే అనేక రకాలుగా ఇబ్బంది పడారు. మేము ఒకటే కోరుతున్నాం, ఇప్పటికి కానీ మించిపోలేదు సార్. మళ్ళా తిరిగి ఈ అనంతపురానికి అభివృద్ధి చెందాలన్నా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ప్రభాకర్ చౌదరి గారికి టికెట్ కేటాయింది సార్. మిమ్మల్ని చేతులెత్తి ఏడుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా పార్టీలో పనిచేస్తున్నాం. ఇప్పటికి కూడా ఇంకా అవకాశం ఉంది. దీంతో పాటు కూడా ఇప్పటికైనా చంద్రబాబు మనసు మార్చుకుని ప్రభాకర్ చౌదరి టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆందోళనకారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాబట్టి మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎట్లా అనంతపురం పరిస్థితి ప్రజెంట్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో మా వైకుంఠ ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇస్తే తప్ప కలిగిన పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి ఈ రోజు చాలా మంది కార్యకర్తలు నమ్మకాలు పెట్టుకుని చాలా విధంగా ఉంటున్నారు. అదేవిధంగా ఎవరో ముక్కు మొహం తిరిగిన వ్యక్తిని తీసుకొచ్చేసి డబ్బుడు కమ్ముడుపోయి చంద్రబాబు గారు ఈ రోజు ఎవరో వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కార్యకర్తల్లో వాళ్ళ యొక్క వాళ్ళు చూస్తున్న వారు ఉగ్గవ స్వరూపం చూస్తూ ఉన్నాం. ఈ రోజు 5 ఏళ్లు కష్టపడి కేసులు మోసుకొని ఎంతో ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ రకంగా ఉన్న చంద్రబాబు గారు డబ్బుడు కమ్ముడుపోయారు తప్ప మా అనంతపురం వైకుంఠ ప్రభాకర్ చౌదరికి ఇస్తే తప్ప గెలదని పరిస్థితిలో లేదు. అదేవిధంగా ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, అనంతపురం అర్బన్ టికెట్ ఇప్పటికైనా కానీ చంద్రబాబు, లోకేష్ మనసు మార్చుకుని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి కేటాయించాలి, లేకపోతే ఖచ్చితంగా అనంతపురం అర్బన్ లో టీడీపీని ఓడించి తీస్తామంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఎందుకు అంటే పార్టీ కోసం కష్టపడ్డాము, 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేశాము. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు కాకుండా ఈ రోజు బిజినెస్ మ్యాన్లకు డబ్బుల కోసం చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుంటున్నట్టు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. టికెట్ ప్రకటించినప్పటి నుంచి టీడీపీ ప్రకటించిన అభ్యర్థికి అలాగే పార్టీ కార్యాలయం కూడా పూర్తిగా
ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థి రాజకీయ నేపథ్యం ఏంటి, స్థానిక ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు, ముఖ్యంగా టీడీపీ శ్రేణులు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నాయి? జిల్లాలో అనంతపురం అర్బనే కాకుండా జిల్లాలో కూడా టీడీపీ పార్టీకి డిపాజిట్లు లేకుండా చేస్తామంటూ కూడా ఆందోళన గారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది అనంతపురంలోని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద తాజా పరిస్థితి. టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున టీడీపీ అసంతృప్త నేతలు భగ్గుమంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తమకు చెందిన నాయకులకే టికెట్ ఇవ్వాలి అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతూ ఉన్నారు. బిజినెస్ మ్యాన్లకు ఇస్తున్నారు, కొన్ని స్థానాల్లో టికెట్లు అమ్ముకున్నారంటూ కూడా టీడీపీ అసంతృప్త నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న దృశ్యాలే మనం చూస్తూ ఉన్నాం. ఇదే సిచ్యువేషన్ అనంతపురం అర్బన్లో కావచ్చు, చీపురుపల్లిలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున టీడీపీ అసంతృప్త నేతలు పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ తాళాలు బద్దలు కొట్టి లోపలున్న ఫ్లెక్సీలను, అద్దాలను, ఫర్నిచర్ను ధ్వంసం చేసి తమ ఆందోళనను, నిరసనను తెలియజేస్తున్న దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అనంతపురం అర్బన్లో అయితే ప్రభాకర్ చౌదరికి టికెట్ కేటాయించాలంటూ కూడా టీడీపీ అసంతృప్త నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అదే సిచ్యువేషన్ చీపురుపల్లిలో కూడా కనిపిస్తోంది. చీపురుపల్లిలో కళా వెంకట్రావుకు టికెట్ కేటాయించడంతో పెద్ద ఎత్తున టీడీపీ అసంతృప్త శ్రేణులు రోడ్ల మీదకు చేరుకుని టీడీపీ కార్యాలయంలోని అద్దాలను, ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి.